ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక ప్రభావం ఉంటే ఈ వస్తువులో ఏదైనా విశేషత్వం లేదు, ప్రత్యేకత లేదు. కానీ మనకు తెలుసు మన అందరికీ ఒక ప్రత్యేకత ఉంది అని. నేను ఉన్నాను, నేను చాలా విశేషమైనది, నాకు ఒక ప్రత్యేకత ఉంది అని ఆలోచన ప్రతి క్షణంలో మన మనస్సులో పుడుతున్నాయి. నేను విశేషమైనది అని. నేను అంటే ఒక విశేషమైన కారణం. ఎందుకంటే మీరు నేను అని పదం ఉపయోగిస్తారు. అది విశేషత్వం, అది ప్రత్యేకత చూపించడానికి. నేను అంటే విశేషత్వం, ప్రత్యేకత. నేను అని ఆలోచన మీ మనస్సులో పుడుతుంది. అది పుట్టిన తర్వాత నేను ఒక విశేషమైన కారణం, ఒక విశేషమైన వస్తువు అని ఆలోచన మీ మనస్సులో పుడుతుంది. అందుకే మీరు నేను అని పదం ఉపయోగించి మాట్లాడతారు. నేను ఉంటే ఈ బల్ల కూడా ఉంది, ఈ బోట్ కూడా ఉంది, ఈ ఫ్యాన్, ఈ పంఖ కూడా ఉంది, ఈ ప్రతి వస్తువు ఉంది. అందుకే ఒక ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో నేను కూడా ఉన్నాను. ఈ ప్రపంచంలో నేను చాలా పెద్ద రాజుని. నేను ఈ ప్రపంచం కట్టాము. నేను ఈ ప్రపంచం కడతాను. ఈ ప్రపంచం కట్టాను, ఈ ప్రపంచం కట్టాను. నేను ఇది చేస్తాను. అందుకే నేను ఒక పెద్ద రాజుని. నా ప్రపంచంలో నేను ఒక పెద్ద రాజుని, మీ ప్రపంచంలో మీరు రాజుని, రాణిని. అందుకే మీ రాజ్యంలో పుట్టిన వస్తువులు మీ కోరిక ప్రకారంగా సేవించడానికి మీరు ప్రయత్నిస్తారు. అందుకే ప్రతి క్షణంలో మీరు బాధపడతారు. ఎందుకంటే మీ మనసులో ఒక ప్రపంచం పుడుతుంది. ఈ ప్రపంచంలో కారణాలు పుడుతుంటాయి. ఈ కారణాలు నా ఇష్టం ప్రకారంగా లేవు. అందుకే మీ ఇష్టం చేయడానికి, మీ ఇష్టం ప్రకారంగా ఈ వస్తువులు కట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. అందుకే మీ మనసులో బాధ పుడుతుంది. ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తారు. ప్రతి క్షణంలో ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రపంచంలో వ్యక్తులు బుద్ధ భగవానుడు ద్వారా చెప్పిన ధర్మం గురించి తెలియలేదు. అందుకే వాళ్ళకి ఒక్కటే మార్గం ఉంది ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి. బాధ పుడుతుంది, ముందు బాధ పుడుతుంది.
పుట్టినప్పుడు బాధ నుండి బయటికి వెళ్ళడానికి ఒక్కటే మార్గం ఉంది. ఈ మార్గం యూస్ చేస్తారు. అందుకే డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు కావాలి. ప్రతి కారణం కోసం డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే ఈ బాధ నుండి బయటికి వెళ్ళగలరు. అందుకే డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు ఖర్చు కోరికలు సాధించారు. అందుకే ఈ వ్యక్తులు నమ్ముతారు ఈ ప్రపంచం చాలా ఆనందమైనది అని. ఈ ప్రపంచం చాలా ఆనందమైనది అని అంటారు, అని నమ్ముతారు. ఎందుకంటే మనస్సులో ఆనందం పుడుతుంది. ఈ బాధ నుండి బయటికి వెళ్ళినప్పుడు మనస్సులో ఆనందం పుడుతుంది. కానీ ఈ మనస్సులో పుట్టిన బాధ నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆనందం పుడుతుంది. ఇది కారణం వాళ్ళకు తెలియలేదు. వాళ్ళు నమ్ముతారు ఇది ప్రపంచం చాలా ఆనందమైనది అని. అందుకే ఈ సంసార సాగరం, ఈ భవసాగరం దాటడానికి ప్రయత్నించలేరు. దుఃఖం అంటే ఏం తెలియలేదు. దుఃఖం ఎలా పుడుతుంది తెలియలేదు. ఆనందం ఎలా పుడుతుంది తెలియలేదు. ధ్యాన సాధనం చేసినప్పుడు ఆనందం పుడుతుంది అని నమ్ముతారు. అందుకే ధ్యాన సాధన చేస్తారు. కొంచెం ఆలోచించండి. ధ్యాన సాధనం చేసినప్పుడు మీ మనస్సులో ఈ ఆనందం పుట్టితే మీరు స్పష్టంగా నమ్ముతారు ఈ ప్రపంచం చాలా ఆనందమైనది అని. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ప్రపంచం ఆనందమైనది కాదు. ఈ ప్రపంచం బాధాకరమైనది కూడా కాదు. ఈ ప్రపంచం చాలా న్యూట్రల్మైనది, ఉదాసీనమైనది. ఈ ప్రపంచం ఉదాసీనమైనది. ఈ ప్రపంచం ఉదాసీనమైన ఉంటే మనం సంతోషంగా ఉండగలము. కానీ ఈ ప్రపంచం బాధాకరమైన ఉంటే ఈ ప్రపంచం ఒక నరకం అవుతుంది. ఈ ప్రపంచం ఆనందమైనది కూడా ఉంటే ఈ ప్రపంచం నరకం అవుతుంది. ఎందుకంటే ఆనందం పుట్టడానికి, ఆనందం పుట్టుకోవడానికి మనకు ముందు బాధపడాలి. ముందు బాధ పుడుతుంది, తర్వాత ఆనందం పుడుతుంది. బాధ నుండి బయటికి వెళ్ళడం ఆనందం అంటాం. అందుకే ఈ ప్రపంచంలో ఏదైనా ఆనందం లేదు. ఈ ప్రపంచంలో ఏదైనా బాధ కూడా లేదు. ఈ బాధ మీ మనస్సులో పుడుతుంది, ఈ ఆనందం కూడా మీ మనస్సులో పుడుతుంది. ఆనందం తీసుకోవడానికి బాధపడాలి. అందుకే ఆనందం అంటే ఒక మానసికమైన విషయం. ఈ ఆనందం తీసుకోవడానికి ప్రయత్నించవద్దు.
ఈ ప్రపంచం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో గుణం, లక్షణం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కూడా ప్రకృతి.